జిట్టా బాలకృష్ణారెడ్డిని అందరూ వాడుకొని వదిలేశారని ఆవేదన వ్యక్తం చేశారు. భువనగిరి ఎమ్మెల్యే అనిల్ కుమార్ రెడ్డి తన ఆస్తులను తెలంగాణ ఉద్యమం కోసం దారపోశారని చెప్పారు. భువనగిరిలో బాలకృష్ణారెడ్డి విగ్రహాన్ని ఎమ్మెల్యే అనిల్ కుమార్ రెడ్డి, ఎమ్మెల్సీ కోదండరాం ఆవిష్కరించారు. వివిధ సమస్యలపై జిట్టా పోరాటం చేశారని గుర్తు చేశారు. సెంటర్లో మరి మలిదశ ఉద్యమకారుడు జిట్టా బాలకృష్ణారెడ్డి గారి విగ్రహం ఈరోజు ఇక్కడ ప్రతిష్ఠించుకున్నాం. మరి ఈరోజు ఇక్కడ ప్రతిష్ఠించుకొని ఆ మహనీయుడికి ఘనంగా ఈ సందర్భంగా నివాళులు అర్పిస్తున్నాం. సరే, చనిపోయి సెప్టెంబర్ 6 నాడు సరిగ్గా 4 నెలలు కూడా కాలేదు. 4 నెలలు కాలే ఈ ప్రాంత ప్రజలకు మూసి కాలుష్యం వల్ల నీళ్లు దొరకని పరిస్థితుల్లో జిట్టా బాలకృష్ణ గారు ఊరూరికి ఫిల్టర్ పెట్టాడు. భువనగిరి గుట్ట ఏకశిలా సదృశ్యమైంది, ఒకే రాయి అని పేరున్నాడు. మనసా వాచ కర్మన ఎవరైతే కృషి చేస్తారో వాళ్ళని ఏకశిలా సదృశ్యుడు అంటారు. అట్లా జిట్టా బ్రతకుండగానే తెలంగాణనే శ్వాసగా పనిచేసినటువంటి వాడు. ఉద్యమాలు వచ్చినప్పుడు కొంతమంది కూడబెట్టుకునే పనిలో ఉంటారు, కొంతమంది ఊడిపోయినా పర్వాలేదని ఉంటారు. ఏమి ఊడిపోయినా పర్వాలేదు, తెలంగాణ వస్తుందని చెప్పి కష్టపడ్డవాడు జిట్టా బాలకృష్ణారెడ్డి. ఇవాళ జిట్టా బాలకృష్ణారెడ్డి విగ్రహ ఆవిష్కరణ రోజు, 150వ వివేకానంద జయంతి ఉత్సవం రోజు. ఆయన జీవితకాలం అంతా వివేకానంద యువజన సంఘాలు నడిపిండు. అది నడపడంలో పట్టినే మనిషికి ఒక క్యారెక్టర్ ఉండాలి, ఐక్యత ఉండాలని చెప్పిండ్రు. అట్లా ఒక క్యారెక్టర్ తోటి ఉన్నటువంటి ఒక గొప్ప నాయకుడు జిట్టా బాలకృష్ణారెడ్డి. ప్రభుత్వాలకు గుర్తు చేస్తామని అది ఒక్కటి తప్ప వేరే ఏమీ లేదు. వారి జిట్టా బాలకృష్ణారెడ్డి పేరు మీద ఈ జిల్లాలో ఇంకేదన్నా ప్రతిష్టాత్మక అవార్డు గురించి కూడా ఆలోచిస్తే బాగుంటుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ